పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గులాబీ కంచుకోటలపై హస్తం వ్యూహం, గుమ్మం దాటకుండానే గులాబీ శ్రేణులకు గాలం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ నిశ్శబ్ద ఆపరేషన్. ద్వితీయ శ్రేణి నాయకత్వమే లక్ష్యంగా రాజకీయ మైండ్ గేమ్. రక్షణ వ్యూహాల్లో అగ్రనేతలను ముంచెత్తాలన్నదే ఎత్తుగడ. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అత్యంత ఆసక్తికరమైన వ్యూహాత్మకమైన అంతర్గత పోరాటం తెరవెనుక సాగుతుంది. నిన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో తిరగని శక్తులుగా వెలిగిన భారత్ రాష్ట్ర సమితి అగ్రనేతల సొంత నియోజకవర్గాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కంచుకోట అయిన సిరిసిల్ల, మాజీ మంత్రి తన్ని హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేట పరిధిలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. ప్రధాన గులాబీ నేతలను నేరుగా ఢీకొట్టడం కంటే వారి రాజకీయ పునాదులను కదిలించేలా ద్వితీయ శ్రేణి లీడర్లను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ వేస్తున్న అడుగులు క్షేత్రస్థాయి రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. కంచుకోటలను బద్దలు కొట్టడానికి హస్తం పార్టీ పక్కా ప్రణాళికలతో గ్రౌండ్ లెవెల్లో మైండ్ గేమ్స్ ఆడుతుంది. నిన్నటి వరకు గులాబీ సైనికులుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి వెన్నెముకగా నిలిచిన స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు వ్యూహాత్మకంగా ఆకర్షిస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో గ్రామాల్లో పలు రకాల అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న మాజీ సర్పంచులు, నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రజాప్రతినిధులకు అధికార పార్టీ అండగా ఉంటామనే భరోసా ఇస్తుంది. త్వరలో రాబోయే నామినేటెడ్ పదవుల ఎరవేయడం లేదా స్థానిక నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయి క్యాడర్ల విధేయతను మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్టీ మారితేనే గ్రామాల ప్రయోజనాలు నెరవేరుతాయనే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గజ్వేల్, సిద్దిపేట సరిహద్దు ప్రాంతాల్లో ఈ సైలెంట్ ఆపరేషన్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. భారత రాష్ట్ర సమితి పెద్ద నేతలు హైదరాబాద్లోనే ఉంటూ అసెంబ్లీ లేదా మీడియా వేదికలపై ప్రభుత్వంపై పోరాడుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలోని కరడుగట్టిన గులాబీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. గజ్వేల్ లాంటి ప్రాంతాల్లో క్యాంపు ఆఫీసుల చుట్టూ జరుగుతున్న రాజకీయ ఘర్షణలు, నిరసనలు కేవలం పైకి కనిపించే ఊహాగానాలు కావు. లోపల మాత్రం కాంగ్రెస్ పార్టీ సింపుల్గా తన పని తాను చేసుకెళ్తుంది. ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో కాంగ్రెస్ ప్రధానంగా 2 రకాల వ్యూహాలను అమలు చేస్తుంది. మొదట అధికార బలాన్ని చూపించి స్థానిక పనులకు బ్రేకులు వేయడం లేదా సహకరించడం చేస్తున్నారు. రెండో వ్యూహంలో భాగంగా భారత రాష్ట్ర సమితి అధిష్టానానికి స్థానిక లీడర్లకు మధ్య నమ్మకరాహిత్యాన్ని సృష్టించేందుకు హస్తం పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. మీరు సదరు పార్టీలోనే ఉన్నా ప్రస్తుత పార్టీలో మీరు నచ్చే వ్యక్తిగత లేదా రాజకీయ లాభం ఏమీ ఉండదు. అధికార పార్టీలోకి వస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి, కేడర్లోకి తీసుకెళ్తున్నారు. దీనివల్ల నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ పార్టీ బలంగా కనిపిస్తున్నా లోపటి గ్రామాల్లో మాత్రం కంచుకోటల పునాదులు నెమ్మదిగా బలహీనపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షానికి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అయితే ఆపరేషన్ కాంగ్రెస్కు పూర్తిగా ఏకపక్షంగా సాగడం లేదు. సిద్దిపేట, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో హరీష్ రావు లాంటి అగ్రనేతలు అల్కపాన్పు ఎక్కిన కార్యకర్తలను బుజ్జగించేందుకు, తిరిగి పార్టీలోకి వలసలను ప్రోత్సహించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ వైఫల్యాలను, స్థానిక ఎన్నికల జాప్యాన్ని ఎండగడుతూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ విస్తున్న వలయం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కొంత అయోమయం నెలకొంది. కంచుకోటలుగా భావించే ఈ 3 నియోజకవర్గాల్లో క్యాడర్ చెల్లాచెదురైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ఆ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. గులాబీ నేతలకు హస్తం పార్టీ చేస్తున్న గాలం కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం లేదా స్థానిక సంస్థల కోసం మాత్రమే కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టకుండా వారి సొంత నియోజకవర్గాల రక్షణతోనే పూర్తిగా బిజీ ఉండాలనేది కాంగ్రెస్ మార్క్ హై లెవెల్ పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. సొంత గుటిని కాపాడుకునేందుకు వారి సమయాన్ని కేటాయిస్తే రాష్ట్ర స్థాయిలో వారి దూకుడికి సులభంగా తగ్గించవచ్చని అధికార పక్షం భావిస్తుంది. ఈ మైండ్ గేమ్లో కాంగ్రెస్ ఎంతవరకు సఫలమవుతుంది, గులాబీ త్రయం తాను కంచుకోటను ఎలా కాపాడుకుంటుందనేది రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు, వలస తీవ్రతను బట్టి తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.